సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కింగ్ నాగార్జున మరోసారి రిస్క్ చేస్తున్నాడా? తెలిసి ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నారా? అప్పుడు గురువు ఇప్పుడు శిష్యుణ్ణి కాదనలేకపోతున్నారా? ఆ దర్శకుని నమ్మటానికి రీజన్ అదేనా? నాగ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ విషయంలో ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న బజ్ ఏంటి? టాలీవుడ్ లో 4 పిల్లర్స్ గా భావించే హీరోల్లో ఒకరు నాగార్జున. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలతో గ్రీక్ వీరుడు, మన్మధుడు ట్యాగ్స్ తెచ్చుకున్న కింగ్ ప్రజెంట్ ఫామ్ కోల్పోయారు. కో స్టార్స్ చిరు, బాలయ్య, వెంకీ మెయిన్ ట్రాక్ పై వెళ్తుంటే ఈ మధ్య వచ్చిన ఫ్లాప్లతో సైడ్ ట్రాక్ సెట్ చేసుకుంటున్నాడు నాగార్జున. జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టుగా మెయిన్ నుండి సైడ్ రోల్స్ కు షిఫ్ట్ అయిపోయారు. నా సామిరంగా తర్వాత ప్రజెంట్ కుబేరతో పాటు కూలీలో కీ రోల్స్ చేస్తున్నారు నాగార్జున. కుబేరా, కూలీ సంగతి ఓకే. హీరోగా అప్ కమింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు నాగ్ నుండి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఆ పనిలోనే బిజీగా ఉన్నారట కింగ్. పూరి జగన్నాథ్ తో చర్చలు జరుపుతున్నారని ఒక బజ్ నడుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో సూపర్, శివమణి సినిమాలొచ్చాయి. సూపర్ సోసో అనిపించిన శివమణి హిట్ అందుకుంది. ఆ తర్వాత వీరి కొలాబరేషన్ జరగలేదు. కానీ ఇప్పుడు డబుల్ ఈ స్మార్ట్ ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండతో జనగణమన ప్రాజెక్ట్ షెడ్డుకు వెళ్లిపోవడంతో కొత్త కథ రాసుకుని నాగార్జునకు పూరి వినిపించాడు అన్నది టాక్. పూరి చెప్పిన కథ నాకు నచ్చిందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. నాగ్ కొత్త దర్శకులకు, హిట్ డైరెక్టర్స్ కు ఛాన్స్లు ఇవ్వడం సంగతి పక్కన పెడితే వరుస ఫ్లాప్ సినిమాలతో ఇమేజ్ డౌన్ ఫాల్ చేసుకున్న ఆర్జీవీకి 7 ఏళ్ల క్రితం ఆఫీసర్ రూపంలో అవకాశం ఇచ్చాడు. కానీ బొమ్మ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. శివ హిట్ ఇచ్చినందుకు అంతం, గోవిందా గోవిందా, ఆఫీసర్ సినిమాలకు ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. కానీ ఇవేమీ కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయాయి. ఇప్పుడు ఆయన శిష్యుడు పూరికి మరొక అవకాశం ఇవ్వడమే టెన్షన్ నెలకొంది. అయితే పూరికి డౌన్ ఫాల్ కావడం, మళ్లీ గట్టి కంబ్యాక్ ఇవ్వడం కొత్తేమీ కాదు. మరి ఇదే నమ్మకంతో నాగార్జున కూడా పూరికి ఓకే చెప్పేస్తారా? లెట్స్ సీ.